ఏమండి, జీవితంలో మీ మొహంలో నవ్వు అనేది ఉండదా? నేను తనువు చాలించేలోపు చూడగలనంటారా? అబ్బా, ఆ కాటు మొహం చూడలేకపోతున్నానండి. ఏమండి, అడిగిన దానికి సమాధానం చెప్పరేంటి? పెళ్ళికి ముందు నా జీవితమే వేరు, ఆఫ్టర్ మ్యారేజ్ నా లైఫే బోరు. ఏమిటి ఆలోచిస్తున్నారు? చుట్టూ చూసి వాళ్ళ కోసమైనా నవ్వు మొహం పెట్టండి. అబ్బా, ఏడ్చినట్టే ఉంది. నేను పెట్టమన్నది నవ్వు మొహం. అదేగా పెట్టింది, మళ్ళీ పెట్టమంటావా? అది కాదండి, చాలా మంది మొగాళ్ళు గలగలా నవ్వుతారు చూడండి, అలాగా. వాళ్ళు పెళ్లి చేసుకొని మగాళ్ళు, మొగుళ్ళు కాదు. ఓ అదా. అదా అంటారేంటి? పెట్టండి. అబ్బా, నా మొహం ఎంత లేనిది ఎక్కడ తెచ్చి పెట్టుకుని నవ్వమంటావు? అదేంటండి అంతలా సీరియస్ అవుతారు? జస్ట్ నవ్వుతూ ఉండమన్నారు అంతే. అదే అదే ఎంత ప్రయత్నించినా రావటం లేదు అంటున్నాను. పోనీ ఎలా అయితే నవ్వు వస్తుందో చెప్పండి. నా నోటితో నేను ఎలా చెప్పగలను? ఎక్కడ దొరికారండి బాబు నా జీవితానికి? ఫోన్ వస్తున్నట్టుంది. వదినా చెప్పు. ఏంటి, హైదరాబాద్లో మీ మేనత్త కూతురు మనగాలు మెచ్యూర్ అయిందా ఏంటి? ఈరోజే బయలుదేరి రావాలా? వారం రోజులు ఫంక్షనా? ఉండి ఇప్పుడే మీ అన్నయ్య చెప్పేసి బయలుదేరతాను. ఏమండి ఏంటి? ఏమండి, హైదరాబాద్లో ఫంక్షన్ ఉంది, మా వాళ్ళది, వెళ్ళమంటారా? వెళ్ళు పాపం, ప్రేమగా పిలిస్తే వెళ్ళకపోతే బాగోదుగా. అది కాదు పాపం, మళ్ళీ మీకు శ్రమ అవుతుందేమో, వండుకోవడం అది కష్టమేమో. అబ్బా, నీ సంతోషం ముందు నా కష్టం ఏ పడింది? వెళ్ళు వెళ్ళు. వద్దులండి పాపం, నేను పెడితే మీకు ఇబ్బంది. అబ్బా, ఎవరైనా ప్రేమగా పిలిస్తే వెళ్ళాలి, మానేయకూడదు. మరి మీకు ఇబ్బంది ఏమో. నాకు ఏ ఇబ్బంది లేదు, ఉన్నా నీ హ్యాపీనెస్ ముందు అవన్నీ దిగుదుడిపే. ఎప్పుడు వెళ్తావు? ఈవినింగ్ వెళ్తానండి. అంతదాకా ఎందుకు? ఇప్పుడే వందే భారత్ ఉందిగా, అది ఎక్కేయచ్చుగా. అబ్బా, బట్టలు అవి సర్దుకోవాలి కదండి. సగం సంసారం మీ చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఉంది కానీ ఇది. కనీసం చీరన మార్చుకొనిస్తారా? ఈ చీరకే బంగారంలా ఉంది గా. ఇంకా వందే భారత్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మార్చుకునేది. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. అండి, అయినా ఎందుకు నా మీద అంత ప్రేమ? అదేమిటో నీ ఎదురుగా మాటల్లో చెప్పలేదయ్యా, మనసులోనే కూడి కొట్టుకుంటుంది ఆనందం. సరే వెళ్తున్నానండి. మంచిది. క్షేమంగా వెళ్ళి లాభంగా రాయే. ఏంటి, ఇంకా వెళ్ళలేదా నువ్వు? ఇదిగో ఈ ఆనంద తాండవం చూశాక పెడదామని ఆగాను. ఎంత గొప్ప నటనండి మీది. అవునవును, నువ్వు అన్నది నిజమే, ఇది నటనే, నిజం కాదు. ఇంతకీ మొత్తం చూసావా? కళ్ళారా చూశాను, తల్లిని తీరా చూశాను.
ఏమి నవ్వారండి, ఎంత ఆనందం ఉందో మీ మొహంలో. అదే నువ్వు నవ్వు మొహం లేదు ఈ జీవితానికి ఉంటుందా లేదా అని బాధపడుతావని నువ్వు ఇలా వెళ్ళిన వెంటనే ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను. వచ్చిందా? ఎంత నటనండి. నా దగ్గరికి వచ్చేసరికి నవ్వరా, నేను లేకపోతే ఇష్టం వచ్చినట్టు నవ్వేస్తారా? చెప్తాను, రేపటి నుంచి మీ జీవితంలో నవ్వు అనేది కరువయ్యేలా చేస్తాను. ఇప్పటిదాకా చేసింది చాలా చాలదు. చాలు, ఆ పెట్టిన కాటు మొహంతోటే వెళ్ళి పని మొదలెట్టండి. వంట పని పెంట పని చేశాక అప్పుడు రండి. ఆ పైన ఇంకా ఏ పని చేయాలో చెప్తాను. జన్మమెత్తితిరా అనుభవించి